శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకండి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవతే భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పదేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రము నుండి శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. జంతువునాం నరజన్మ దుర్లభం అని ఆదిశంకరాచార్య స్వామి వారు చెప్పినట్లుగా అనేక జీవరాశులలో మనం మానవ జన్మని ధరించి నిత్యము కూడా ఎన్నో కార్యములను నిర్వర్తిస్తూ
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని అన్నట్లుగా మరలా మరలా జన్మలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అంటే పరమాత్మని ఆశ్రయించడం, పరమాత్మని అర్చించడం. అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవంగా యదా యదా హి ధర్మస్యాని అన్నట్లుగా ఆ స్వామివారు కొలువుదీరి ఉన్నారు. ఆ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. బ్రహ్మేశవంద్యమరదం అమృతం భజామి భృగ్వత్రికస్య మమనీజ మధ్యే స్థిత్వాసనే కుసమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం ఖనో మునీంద్రం భూయో నమామి భువనైకగురం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీజ అత్రికస్య మేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య త్వరితభక్త్రాద్యా పారిషద్యా పరశరం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే సర్వతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘ్నసే నమః సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్నేజసా భగవతకర్మణా భగవతానగృహీతో భగవతానధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానమన్యతాం ప్రాణాయామ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చామదార స్వరూపస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిల ప్రతిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యంకర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగంగరకారాధనం కరిష్యే. ఓం ధారాసుదప్తశుటమానశేషు తరత్తరిత్య పరిపూరితేషు అపోభేగ్రహణన్ ప్రతిమాదకిష్యే గృణోమి దత్తాకం శుచిరకం సుధర్మా జితమా పశ్చిమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతంవృణయే సహస్రం యజ్ఞయా ప్రజాపితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య పితోతపిత్నర్ విశ్వే దేవామంచందవర్తస్పృత్యా అస్మిన్ కుంభే పుంవ్రణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తాంబరధనమావాహయామి జాతస్పతిమావాహయామి వరుణాయ నమః ఆసనం సమర్పయామి వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తాంబరధరాయ నమః జాతస్పతయే నమః వరుణాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం సింగటికృతమన్వితం జయాపతిం శృంగేనం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఆగ్నేయుగిస్మాతజామహే త్వా విశ్వే సదాత్వం హితో న శంభో వైరాజంతే ధోతన్నసత్తాం ప్రేష్యామతిశోపధానామనాదర్యామి శస్తాంతరితాన్ దధాతే పద్మాకారమండలే ఓంభోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానువాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుపాయనే నమః సూత్రవత్యే నమః జయాయే నమః సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్రాణ్యమపాసీత కర్మణా విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్తిద కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భనడజ్ఞాదః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వా స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతిః ప్రజతాం ప్రజతాం ప్రజాపతిః శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాదనం తద్విప్రాసో విపణ్యమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్తరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్వరస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారా ఆసతే దీర్ఘమాయు
దీర్ఘాయుః యత్పుణ్యం నక్షత్రం దత్పత్కుర్వీదోపవ్యుషం యదా మై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ గర్వేద యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కృతే ఓం భూః భుర్భువస్వరమస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం క్రమణోస్తు పుణ్యాహం క్రమణోస్తు పుణ్యాహం క్రమణోస్తు స్వస్తి న ఇంద్రో వృత్తస్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి న బృహస్పతిర్దధాతే ఓం భూః పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి రుధ్యాస్మ హవ్యేర్దమసోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తే అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమి సరతస్సమీరాః ఓం భూః పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరుధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థాన పూర్ణే తథాతన మహేదనాయ చక్షసే యోపశ్యమతమోరసస్తస్య భార్యదేహనః ఉచతీర్మ మాతరః తస్మారంగమామవో యస్య క్షయా జన్మథ ఆపో జనయథా జనః ఓం పవమానస్వర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతా సపునాతమా పునంతమా దేవ జనాః పునంత మనవోధియ పునంత విశ్వ ఆజమః జాతవేదః పవిత్రమతే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా క్రతోగుమ్రణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునరే దేవ్యాగాదే యస్యే భక్మేస్తనవో వీతపృష్ఠాః తజామదంతస్సదమార్త్యేషు వయగ్స్యామవతయోరగీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ ద్వాదః ప్రాణేనే శ్రోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః హర్దావరీ జిగ్నయే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरुध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सपूतमस्याति सुदिदं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पापमानी स्वस्त्यगणीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिचिन्तनः इमं लोकमथो अमं कामान् समर्थयन्तनः देवैर्देवैः समाभृताः पापमानी स्वस्त्यगणीः सुदुःखाहि घृताश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्रजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोपयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमापुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातमा जातवेदा मूर्तयन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गादं यज्ञाय गादं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातुभेषजं शिन्नो अस्तुद्वपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यां दिशि देवार्त्वयो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि ग्रहाः पशवो मार्जयन्तां मदेत्यां दिश्याप वोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायां दिशि ऋग्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मदोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महदो महीयान् आत्मा गुहायान् निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेतशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समितः सप्तजिह्वाः सप्त इमे लोकाये चुतरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रागिरयस्य सर्वे यस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वामोषधयोरसास्य येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कवीनां प्रजर्विप्राणां महिषो मृगाणां स्येनो गृध्रानागस्वधितिर्वनानागं सोमः पवित्रमत्येतिरे भन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपाद्यर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శేషాద్రి మస్తకావాసం శ్రీనివాసం భజామహే అని ఆ కళ్యాణ గుణసంపన్నుడైనటువంటి శ్రీనివాస ప్రభువుకు నమస్కరిస్తూ ఈనాటి స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా
ముందుగా ఆచార్య స్వామివారు మనందరి చేత కూడా సంకల్పాన్ని పఠింపచేసి భగవద్ అనుజ్ఞ తీసుకుని విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. వైదిక కార్యక్రమాలు శ్రీవైఖానస భగవచ్శాస్త్రోక్తంగా విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం అని అన్నట్లుగా స్వామివారి యొక్క సన్నిధిలో ఎప్పుడూ కూడా నిత్యసూరులు అని చెప్పి ఉంటారు. గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, అనంతుడు వీరంతా కూడా ఎప్పుడెప్పుడు స్వామి ఆజ్ఞాపిస్తారా, ఎప్పుడు ఏ కార్యాన్ని నిర్వర్తించాలా అని ఎదురు చూస్తూ ఉంటారు శ్రీవైకుంఠంలో. మరి కలియుగ వైకుంఠ క్షేత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో కూడా విశ్వక్సేనుడు, అనంతుడు, గరుత్మంతుడు ఇత్యాది వీరంతా కూడా పరివార దేవతలుగా ఎప్పుడూ కూడా పరివేష్టితులై ఉంటారు స్వామివారిని. ఈ కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేనారాధనాన్ని నిర్వర్తించడం ద్వారా ఈ కళ్యాణ మహోత్సవంలో ఏవైనా విఘ్నాలు కనుక వస్తే వాటన్నిటినీ కూడా విజ్ఞాప్య సైనికాధీశం శేషకార్యం సమారభేతని అన్నట్లుగా విఘ్నాలేవి కూడా ఈ కార్యక్రమానికి దరిచేరకూడదు. కాబట్టి ఆ సైనికాధీశుడైనటువంటి విశ్వక్సేనుడికి ముందుగా విజ్ఞాపనం చేసి స్వామివారి యొక్క కార్యక్రమాన్ని నేను నిర్వర్తిస్తున్నామయ్యా, ఈ యొక్క కార్యం పూర్తయ్యే వరకు ఏ విఘ్నాలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడు అని చెప్పి ఆ విశ్వక్సేనుల వారిని ప్రార్థించిన తర్వాత పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి అక్కడ స్థలశుద్ధిని గావించి స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి ఇత్యాది వస్తు సామాగ్రినంతా కూడా శుద్ధి చేసి సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. సకల దేవతలను ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించేటువంటి కార్యక్రమంగా ఆ పాలికల్లో నవధాన్యాలను సమర్పించడం ద్వారా సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమం పూర్తయింది. సమస్త దేవీ దేవతలంతా కూడా స్వామివారి యొక్క కళ్యాణానికి విచ్చేసి స్వామి యొక్క కళ్యాణాన్ని సభక్తికంగా వీక్షిస్తున్నారు. కాబట్టి మనం కూడా దర్శిద్దాం. గోవింద గోవింద. వైవాహిక మహోత్సవాక్యకర్మణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజోహితా నిర్బుధా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్ని విపినాని పతంతే. ఓం శేషమావాహయామి, సహస్రశీరుషమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యనీతర నర్మణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిస్వస్తయే దేవావంతర్భవస్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి వంధామనూజనేమ సూర్యాచంద్రమసా వివ పునర్దధతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యానంతారక్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశోనావామివారుహేమ అంభోముచా వాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రజాతవానిశరణం ప్రబध्ये స్వస్తిశం బాధే స్వభాయన్న అస్తే శుభాగం శుభాం. స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని స్వామికి మంగళాశాసనాన్ని నిర్వర్తించినట్లుగా శ్రీవైకుంఠం యందు విరక్తి చెంది భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి కలియుగ వైకుంఠమైనటువంటి శేషాచల దివ్యక్షేత్రాన్ని పావనం చేయడానికై స్వామివారు విచ్చేసి ఆనాటి నుండి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవాలన్నింటినీ కూడా నిర్వర్తించుకుంటూ నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పి ఒక నానుడి ఉన్నది. అది దానికి మూలం తిరుమల క్షేత్రం. ఈ తిరుమల క్షేత్రంలో నిత్యము కూడా స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మనమంతా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉంటాం.
ఈ మధ్యాహ్న సమయాన అభిజిత్ ముహూర్తము అని చెప్పి అంటారు. ఆ సమయంలో స్వామివారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తే సకల పాపములు కూడా దూరం అవుతాయి. సర్వపాపాని వేం ప్రాహు కటస్థద్దాహ ఉచ్యతే వేంకారో అమృత బీజస్తు కటమైశ్వర్యముచ్యతే అని వెంకటాచల మహాత్యంలో చెప్పినట్లుగా వెంకటేశ్వర శబ్దార్థాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే గనక వేం అంటే అమృత బీజం, కటహ అంటే ఐశ్వర్య బీజం. ఈ అమృతైశ్వర్యములు రెండు కనుక మనకు సిద్ధించినట్లయితే మనకు అంతకు మించి ఇంకేం కావాలి. అమృతము అంటే దేవతలు సేవించేటువంటి అమృతం ఉంటుంది. వారు అమరులు కదా, ఎప్పుడూ కూడా మరణం లేకుండా ఉంటారు. అటువంటి అమృతం కాదు, మనకి ఎటువంటి అమృతాన్ని పరమాత్మ అనుగ్రహిస్తాడు అంటే నిత్యానందం అమృతరసపానవత్ సర్వదా తృప్తికరమైనటువంటి స్వామి యొక్క పద సాన్నిధ్యాన్ని మనం చేరుకునే విధంగా స్వామి అనుగ్రహిస్తారు మనల్ని. అటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ప్రతిసరబంధనంగా చెప్పబడేటువంటి రక్షాబంధన ధారణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. స్వామికి నిత్యము జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఏ ఉద్దేశ్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆగమశాస్త్రంలో నిర్దేశించారు అని చెప్పి ఒక్కసారి మనం చూసినట్లయితే, రక్షకులు లేనివారల రక్షించదననుచు చక్రి రాజేయుండన్ రక్షింపుమనుచునొకనరు అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞునకున్ అని చెప్పి శ్రీమద్భాగవతంలో పోతనామాత్యుల వారు చెబుతారు. అంటే అన్నమాచార్య స్వామి వారు కూడా మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖమందనేలా అని చెప్పి కీర్తిస్తారు. మనం మానవ జన్మ తీసుకున్నాం, మనం శరణు వేడవలసింది ఎవరిని అంటే కేవలం పరమాత్మని మాత్రమే. అలాగే పోతనామాత్యుల వారు ఏమంటున్నారు అంటే మనకు రక్షకులు ఎవ్వరూ లేరు అనేటువంటి భయం అవసరం లేదు. మనకున్న రక్షకుడు ఎవరు అంటే సర్వ జగత్తును కూడా లీలామాత్రంగా తేన వినా తృణమపి నచలతి అని అన్నట్లుగా స్వామి యొక్క అనుజ్ఞ లేకపోతే చీమ కూడా ఇటు నుంచి అటు కదలలేదు కదా. మరి మనల్ని రక్షించేదెవరు? మానవ మాత్రులు మనల్ని రక్షించగలరా అంటే లేదు లేదు, కేవలం సర్వజ్ఞుడైనటువంటి సర్వ జగద్రక్షకుడైనటువంటి పరమాత్మ మాత్రమే మనల్ని రక్షించగలడు. మానవులందరినీ ఎంత శరణు వేడినా సరే వారి రక్షణ కొంతవరకు మాత్రమే ఉంటుంది. మనం ఈ జన్మ తీసుకున్న దగ్గర నుంచి మనకు జ్ఞానాన్ని ప్రసాదించి స్వామి యొక్క మార్గంలో మనం నడవడానికి ఆయనే ఉపాయంగా అయ్యి చివరికి ఆయన యొక్క మోక్ష సామ్రాజ్యాన్ని కూడా ఆ స్వామివారే మనకు అనుగ్రహిస్తాను అని చెప్పి అంటుంటే స్వామి తప్ప ఇంకెవరు మనకి రక్షకులు? అటువంటి అనవరత ఆర్తరక్షణ దీక్షాదక్షుడైనటువంటి స్వామివారికి రక్షాబంధన ధారణాన్ని నిర్వర్తించారు ఆచార్య స్వామివారు. నిత్య నిరంతరము కూడా ఈ అనవరతము ఆర్తులెవరైతే ఉంటారో స్వామి నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పి గజేంద్రుడు స్తుతి చేసినట్లుగా నీవు తప్ప ఎవరు నన్ను రక్షించేవారు లేరయ్యా అనేటువంటి శరణాగతిని మనం చేసినట్లయితే గనక నిత్యము కూడా మన వెన్నంటి ఉండి మనకు సకల కార్యములలో కూడా తోడు నీడై ఉంటాడు ఆ యొక్క ఆపద్బాంధవుడు. అటువంటి స్వామివారికి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా మలయప్ప స్వామి వారికి విశేషార్చనాన్ని నిర్వర్తించారు. ఎందుకు అంటే వరరూపధారి అయి ఉన్నాడు పరమాత్మ. సాధారణంగా పరమాత్మ అంటేనే మనం ఎంతో జాగ్రత్తగా ఉపచారాలు ఇత్యాదులన్నీ కూడా సమర్పిస్తాం. అందున కొత్త పెండ్లి కొడుకుగా ఉన్నాడు. మన ఇంటి బిడ్డలైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ఇప్పుడు స్వామివారికి ఇచ్చి కన్యాదానం చేయబోతున్నాం కదా. మరి ఆ కొత్త అల్లుణ్ణి మనం ఎంత జాగ్రత్తగా ఉపచారాలు ఇత్యాదులన్నీ కూడా సమర్పించాలి. అటువంటి స్వామివారికి నూతన వరరూపధారిగా ఉన్నటువంటి స్వామివారికి రాజవద్ ఉపచారాన్ కుర్యుహు అని చెప్పి ఆగమశాస్త్రంలో చెబుతారు. ఒక మహారాజుకు ఎలాగైతే మంత్రులు సామంతులు వీరంతా కూడా వచ్చి ఛత్రచామరాదులతో ఉపచారాలన్నీ కూడా సమర్పిస్తారో మరి పరమాత్మ రాజాధిరాజు కదా, శ్రీనివాస ప్రభువు కళ్యాణ చక్రవర్తి ఆ యొక్క మలయప్ప స్వామివారు.
ఆ స్వామికి దివ్యమైనటువంటి వైఖానస భగవచ్ఛాస్త్రోక్తంగా ఉపచార సమర్పణాన్ని నిర్వర్తించి అలా గంగాజనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు అని చెప్పి అన్నమాచార్య స్వామివారు అన్నట్లుగా అర్ఘ్యం పాద్యం ఆచమనం ఇత్యాది ఉపచారాలన్నీ కూడా సమర్పించి ఆచార్య స్వామివారు కూడా మనందరి పక్షాన శ్రీభూదేవులు ఇరువురిని కన్యాదానం చేయడానికై కంకణ బద్ధులై మనందరి పక్షాన వారు స్వామికి కైంకర్యాన్ని నిర్వర్తించడానికై దీక్షను స్వీకరించి ఇప్పుడు అమూర్త భగవద్యజనంగా చెప్పబడేటువంటి హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. నమస్కరిద్దాం. గోవింద గోవింద. వైవాహిక మహోత్సవాక్యం జగడమణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆసీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగహి చిత్తశుద్ధాభిరుతిమిః శుద్ధోర్యం నిధారకి శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో రత్నాని దాశుడే శుద్ధో వృత్రాని జిగ్నసే శుద్ధో వాజం శిరాసరే మయ్యాసిరస్తమయ దేవహూతిః రావణజంత పూర్వేరిష్టాస్యామ ధర్మాసువీరాః మహ్యం జిరంతమయాని హవ్యాకోతి సత్యామన సోమే అస్తు ఏనో మానికాంకృతమచ్చనాహం విశ్వే దేవాసో అధిపూజనామి దేవీ షడుర్వే రుణక్రోత విశ్వే దేవాస ఇహ వీరగిత్థం మహాస్మహి ప్రతిగామాతనోభిర్మారధామత్వశతే సోమరాజన్ జాతమేదో భువనస్య నేతజహసించతపసో యుజ్యనిష్యతే అగ్నిమశ్వత్థాదతే హవ్యమాంజనగన్యోమయో భూః घृतप्रतीको घृतयोनिरग्निकृते समिद्धो घृतमस्यान्नम् घृतपृषस्त्वा सरितो वहन्ति घृतं पिबन् चिकिता चिक्षिदेवान् अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुव ब्रह्मजिज्ञानं ब्रह्मं पुरस्तात् श्रीमतसृजो वेनावः स बुद्धियापमा अस्य विष्टा सतश्चयो नम सतश्च विवः ओं भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमन्यन्तरादे साधन्यं विदत्यकं च भेकं तिस्रवणं योधरासतस्मै ओं भूस्वमावाहयामि ओं भवर्यज्ञाङ्कमावाहयामि ओं सवृन्दमावाहयामि ओं भूर्भवस्वस्यन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वं नागस्य पुष्णे यजमानोऽस्ते सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वं नागस्य पुष्णे यजमानोऽस्ते सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुपूते स्तो विष्णोर्मनसा पूते स्तो यज्ञस्य पावने स्थः वैष्णव्यो देवसमतप्रसवनात्तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे भवो अग्रे गुमोग्रयमं यज्ञं न यथाग्रे यज्ञपतिन्धत्त युष्मानिन्द्रो व्रणीतपुत्रतूर्ये यूयमिन्द्रमव्रणीर्धं वृत्रतूर्ये महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्णपप्रणेष्यामि गिरमानवाजं गिच्छा प्रणययज्ञं देवतावर्धयित्वं नागस्य पुष्णे यजमानोऽस्ते सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानं च धेः ओं प्रणय सोमापप्रणेष्यामि गिरमानवाजं गिच्छा प्रणययज्ञं देवतावर्धयित्वं नागस्य पुष्णे यजमानोऽस्ते सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानं च धेः ओं प्रणय कोम प्रणीत समप्रणयित्वापो देवी प्रणयानि यज्ञकं सगं साधयन्तु नः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मृतावाहयामि रुद्राणावाहयामि अपवपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अस्तुनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापते कृष्णनोभामि ब्रह्मणे कृष्णनोभामि इन्द्राय कृष्णनोभामि अग्नये कृष्णनोभामि सोमाय कृष्णनोभामि अग्नये कृष्णनोभामि सोमाय कृष्णनोभामि अग्निशोमाभ्यां कृष्णनोभामि प्रजापते कृष्णनोभामि ब्रह्मणे कृष्णनोभामि इन्द्राय कृष्णनोभामि वसुभ्यो कृष्णनोभामि मरुद्भ्योरिष्णनोभामि रुद्रेभ्योरिष्णनोभामि अपवपस्पृश्य श्रीमहाविष्णवे कृष्णनोभामि बृहस्पतये कृष्णनोभामि मित्राय कृष्णनोभामि वरुणाय कृष्णनोभामि आदित्येभ्यो कृष्णनोभामि अस्भ्यां कृष्णनोभामि पूष्णे कृष्णनोभामि कक्षा कृष्णनोभामि कक्षदेवता सोमा कृष्णनोभामि औपासनयज्ञा कृष्णनोभामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो कृष्णनोभामि सर्वदेवेभ्यो कृष्णनोभामि आद्यं तर्पितस्त्रयामि चरं तर्पितस्त्रयामि अग्ने द्योतरसि समिदसि स्वाहा अमृतमजवारुणमसि अन्तरितमृक्षोऽन्तरिदारातयः प्रत्यष्टमृक्षप्रत्यष्टारातयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्वाजपदापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य
रश्मिभिः करसम्पूर्णावासविधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षता आच्या चरुभिः इमामे अग्निष्टगाधेन वसन्त्वेगा च शतं च सहस्रं च आयुधं च निहितं च प्रगितं च अर्पतं च न्यर्पतं च समुद्रस्य मध्यं च अन्तश्च परार्तस्य इमामे अग्निष्टगाधेन वसन्ते इन्द्राय नमः अग्नये नमः नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रभवे नमः षष्टिशतसहस्रान्यगितमक्षयमर्पदमानया अयन्तयित्वा आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वदे ब्रह्मवच्चसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्याधीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा स्त्रिभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासन यज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्ममग्रस्ताः अनवदेन्ममग्रस्ताः सरस्वतीन्ममग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेव सर्वगतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनिला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाग्निकर्मणे उपासनाग्नो आघारान्ते स्वर मंत्र अक्षर क्रिया दोष प्रायश्चित्तार्थम अतो देवादिषट्मैष्टम होमं करिष्ये अतितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविद प्रसुभा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभे स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधेवरं समूढमस्यमागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोक्रमाणि प्रसृतितो व्रतानि पुष्पशे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे चक्षुणाद्रग स्वाहा द्विप्रासो विपन्यमो न्याग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदक स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्ममग्रस्ताः अनुमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्रासामीः అన్యోన్యము చూడరే ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక
పలుకులా పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకులా పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే కడగిన శ్రీ వెంకటగిరిపతి శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే అప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంభిరే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధమత్యలగాపదే యశోపదేత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురా సర్పితరిక్షేర సుత్తోదగాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాఖశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుషహారీనావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రగసేరుతామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యమరణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యః జన్మ నిచాయేత తక్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతప సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షదహస్రావధానే ఏకైక తిలామకర్షణ క్రమేణ సర్వరాస్య మకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపన వాజపేయ పుండరీకాస్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చామదార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘ్నోమనేంద్రమదానుసారవిర్భృక్పాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశార్గ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రగారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రగారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య
జగత్కారణభూషస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోక్షయాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయకారణభూషస్య శ్రీమహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరసమారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరసమారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వారాయ ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యవన ఆప్నమాన ఔర్వవేదరవంజారుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగణా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పదనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యవ ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యవ సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగణా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం భూశ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అని అన్నట్లుగా సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అని చెప్పి వేదాంత దేశకుల వారు వారి యొక్క దయాశతకంలో అమ్మవారి యొక్క కరుణని వర్ణిస్తారు. స్వామికి అనేకమైనటువంటి సమస్త కళ్యాణ గుణములున్నాయి. అనవధిక కృపాలుత్వము, అపహత పాప్మత్వము ఇత్యాది సమస్తములైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి. మరి ఇన్ని కళ్యాణ గుణాలు ఉన్న స్వామివారికి అమ్మవారి స్వరూపంలో కరుణ అనేటువంటిది లేకపోతే ఎన్ని కళ్యాణ గుణములు ఉన్నా సరే అవి నిరర్థకమే. ఎందుకు అంటే కరుణ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే కరుణ అనేటువంటిది ఎవరి దగ్గర ఉంటుంది అంటే కేవలం అమ్మ దగ్గర మాత్రమే ఉంటుంది, తల్లి దగ్గర. ఆ వాత్సల్యం అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు తన బిడ్డ పైన ప్రదర్శిస్తూ నిత్యము కూడా తన బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. మరి అటువంటి కరుణ స్వామివారి దగ్గర ఎలా ఉన్నది అమ్మవారి రూపంలో అంటే సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం. ఈ సమస్తమైన చరాచర జీవరాశులన్నిటికీ కూడా తల్లి ఆ యొక్క జగన్మాత. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఎంతో దూరం నుంచి భక్తజనులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికే వస్తారు. ఏ ఉద్దేశ్యంతో వస్తారు అంటే అడుగడుగు దండాలవాడు ఆపద్బాంధవుడు పిలిచిన పలికే దైవం శ్రీనివాస ప్రభువు అని చెప్పి భక్తజనులంతా కూడా తరలి వచ్చి స్వామివారిని క్షణకాలం దర్శనం చేసుకుని మరలా వారి వారి ఇండ్లకు వెళ్ళి జన్మ చరితార్థమైంది అనుకుంటూ ఉంటారు. అయితే వీరు కోరికున్నటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చగలిగేటువంటి సామర్థ్యం పరమాత్మకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే గనక స్వామి యొక్క వక్షస్థలంలో మానాతీత ప్రతిత విభవాం మంగళం మంగళానాం వక్షఃపీఠీం మధు విజయినో భూషయంతీం స్వకాంత్యా అని చెప్పి శ్రీస్తుతిలో వర్ణించినట్లుగా
స్వామివారి యొక్క వక్షస్థలంలో నిత్యము కూడా అమ్మవారు కొలువుదీరి ఉండి వచ్చేటువంటి భక్తజనుల గురించి గుర్తు చేస్తూ ఉంటుందట. ఎందుకు అంటే కేవలం భక్తుల్ని అనుగ్రహించడమేనా స్వామివారి యొక్క కార్యం? కేవలం ఈ చరాచర జీవరాశుల్లో మానవుల్ని మాత్రమే అనుగ్రహిస్తాడా స్వామివారు అంటే, అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే. కేవలం మనుషులనే కాదు, 33 కోట్ల జీవరాశులన్నిటినీ కూడా, పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నవారందరినీ కూడా చూసేటువంటి బాధ్యత స్వామివారికి ఉన్నది. మరి ఈ యొక్క సమస్త ప్రకృతిలో, ఈ చరాచర జగత్తులో మనం ఎంతటి వాళ్ళం, మన బాధ ఎంతటిది? మనం ఈ బాధ అనుభవిస్తూ ఉంటే వేరే జీవరాశుల్లో అవి వేరే బాధలు అనుభవిస్తూ ఉంటాయి. వాటిని చూడవలసినటువంటి బాధ్యత కూడా స్వామివారిదే కదా. మరి మనల్ని స్వామివారు ప్రత్యేకంగా చూడాలి అంటే కనుక దానికి అమ్మవారి అనుగ్రహం కావాలి. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం చేత మాత్రమే స్వామివారి యొక్క చూపు మన పైన పడుతుంది. ఎందుకు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం, స్వామికి ఉన్నటువంటి సమస్త కళ్యాణ గుణములన్నీ కూడా సహజ సిద్ధంగా స్వామివారికి ఉన్నవే. మరి కరుణ అనేటువంటి గుణం మాత్రం అమ్మవారి దగ్గర నుంచే. అమ్మవారు స్వామివారితో కలిసి ఉండడం వల్ల లక్ష్మీ విశిష్టదేవ నారాయణ అని చెప్పి అన్నట్లుగా లక్ష్మీ విశిష్టుడైన శ్రీమన్నారాయణుడుగా ఉండడం చేత మాత్రమే స్వామివారికి కరుణ అనేటువంటి గుణం ఇతోధికంగా ఉండి భక్తజనులందరినీ కూడా నిత్య నిరంతరము అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి లక్ష్మీదేవి స్వరూపాలుగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లను స్వామికి ఇచ్చి కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం ఇప్పటిదాకా. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా బ్రహ్మలోకావాప్తి కలుగుతుంది ఈ యొక్క కన్యాదానం వల్ల అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఏ విధంగా అంటే ఒక కన్యను దానం చేయడం వల్ల ఆ దానం చేసేటువంటి సమయంలో కూడా వరుణ్ణి శ్రీ మహావిష్ణువు స్వరూపంగా, దానం చేసేటువంటి కన్యను సాక్షాత్తు మహాలక్ష్మిగా భావించి లక్ష్మీనారాయణ ప్రీత్యర్థమై ఈ యొక్క కన్యాదానం నిర్వర్తించడం జరుగుతుంది. సాధారణంగా లోకంలో అనేకములైనటువంటి మహాదానములు ఉన్నాయి. మరి అన్నిటిలో కూడా కన్యాదానం చాలా ఉత్తమమైనది అని చెప్పి మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఎందుకు అంటే కన్యాదానం చేయడం వల్ల 21 తరాలు తరిస్తాయి అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెబుతారు. మరి శ్రీ మహావిష్ణువు స్వరూపంగా ఒక వ్యక్తిని, శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయిని, వీరిరువురిని కలిపి వివాహ కార్యక్రమాన్ని, కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించినట్లయితేనే ఇంత ఫలితం వస్తోంది అంటే సాక్షాత్తుగా నిజవైకుంఠం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క శ్రీనివాస ప్రభువు శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ఆయనకి ఇచ్చి కన్యాదానాన్ని నిర్వర్తించడము అంటే మన పూర్వజన్మ సుకృత విశేషం చేత మాత్రమే ఇటువంటి కార్యక్రమాన్ని చేసుకునేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. అటువంటి కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. హస్తే కురుతా అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే సాజీవ శరద శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుతా అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు.
అనుసంధాన హోమం కరిష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసవా ఓం అగ్నేత ప్రథమో దేవతా నాగం సోస్య ప్రజామంచితమర్చ భాషాతే తతయుగం రాజావరణో నమన్యతాం గిధేయక స్త్రీపౌత్రమకండరోధాత్ స్వాహా ఇమం మే వర్ణశ్రుతి హవమధ్యాచ ప్రణయా రామవశ్వరాజగే స్వాహా తత్వాయామి బ్రహ్మణావంతమాన సదాశాస్తే ఇదమానో హవిర్భిః అహేణమానో వరణేహ బోదృశకం సమాన ఆజి ప్రమోషే స్వాహా తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడోపజాశ్రేష్ఠాః యజిష్టో బంధినమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమమధ్యస్వత్ స్వాహా సత్వన్నో అగ్నే మమో భవోతి నితిష్టో అస్యావచనో వ్యుష్ట అవయక్ష్మణో వర్ణకం నృడానో వేహమృటేకం సహవో నయేంధి స్వాహా మమగ్నే అయాస్యాసనమనసాహితః అయాసర హవ్యమోహితే జానో దేహిమేషుటక్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్థాః అనమదేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసవిత ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాగ్నిక్రమణే ఉపాసనాగ్నౌ లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవా ఇమాన్ లాజానామిత్యభిఘార్య ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరుణమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అనే విశ్వాబుధత్వయా వయం ధారాబుధన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరుణమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అనే విశ్వాముదత్వయా వయం ధారావుదన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరుణమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్థాః అనమదేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసవిత ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాగ్నిక్రమణే ఉపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్మైష్టమహోమం కరిష్యే అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవా ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభే స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానతథేపదం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో క్రమాణి సదగతో వ్రతాని విస్పశే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దిమే విచక్షణాదర్గ స్వాహా తద్విప్రాసోపి పన్యమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్థాః అనమదేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసవిత ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాగ్నిక్రమణే ఉపాసనాగ్నౌ క్రమధాత్పుణ్యార్థం పృష్టాదంత హోమం కరిష్యే అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవా ఓం యతస్య కర్మణోత్తరీర్యం గిత్వార్జునమహాకరం అగ్నిష్టస్మిష్టకం విద్వాన్ సర్వగ్స్మిష్టకం సుఖతం కరోతు స్వాహా అగ్నయే స్పృష్టకృతే జుహుతాహుతీనాం కామానాకం సమర్థగిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతం వష్మై స్వాహా అగ్నయే సృష్టికృతే స్వాహా వాస్తవతే నమో వాస్తవతయే స్వాహా జన్మ ఆత్మనో
मिन्दाभूतग्निस्तत्पुनराहार्जातवेदावितर्हि स्वाहा पुनरग्निचक्षुरदात्रेन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनाजपं चक्षुरादत्तमक्षो स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा समितसि तेजोसि तेजोमयि धेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तमे अग्ने समेधः सप्तदिक्मा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयो निरामृत्वा कृतेन स्वाहा तथान विद्वान् नष्टं कृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदभक्तं ज्योर्भक्तं पृथिवी भक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्तसेव भक्तं अग्निजीर्णं वेदजीर्णं ज्योर्जीर्णं पृथिवी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्तसेव जीर्णं समन्दाम्बर्हिर्हविषा कृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छत यत्स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाध्येपनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतपितृपिता महाप्रपितामहाश्चाक्षय्य मस्तु तृप्यन्तां मदितेन्वमुखस्ताः अनुमतेन्वमुखस्ताः सरस्वतेन्वमुखस्ताः देवसमितप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सर्वं मे भूयात् स्वाहा क्षितमक्षित्यै जुहोमि अक्षितामसि मामेक्ष्येष्ठाः वरशिष्टाकक्मनेष्टोग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयदम्माजीक्वर्धमत्रमेधामष्टन् पृथिव्या दिवो वा विष्णवत वा पृथिव्या स्वाहा पश्चिमतः प्रतिपणया दक्षिणतः प्रतिपणया उत्तरतः प्रतिपणया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमूक्ष्य ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां वृषदयस्तदिवं गच्छतो नो वृष्टिमेधयस्माहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषां यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जेदधादन महेरणाय चक्षसे यो पश्यमतमोरसस्तस्य भार्गते हनः उषदीरवमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मधः आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्मि भूयासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्मि भूयासं मयि मेधामयि प्रजामयि यज्ञस्तेजो दधातमयि मेधामयि प्रजामयि इन्द्रियन्द्रियन्द्रहातमयि मेधामयि प्रजामयि सूर्यो भ्राजो दधातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुदासना यकृतन्तमया देव परिपूर्णतस्मै प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि मयि तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसीन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्मृहावान् करोमि यत्तत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्रघ्याचमनीयं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं శ్రీకృష్ణార్పణమస్తు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని చెప్పి అత్యంత వైభవోపేతంగా అన్నమాచార్య స్వామివారు వర్ణిస్తారు.
మనకు ఈ మానవ జన్మ ప్రసాదించినందుకు గాను స్వామివారిని నిరంతరము కూడా మనం భగవదారాధన ద్వారా అర్చిస్తూ నవవిధ భక్తి మార్గాల ద్వారా ఎల్లప్పుడూ కూడా స్వామి యొక్క శరణాగతిని నిర్వర్తిస్తూ ఉండాలి. మనం ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని అన్నమాచార్య స్వామి వారు అనడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే గనక మనం ఎంత స్వామిని శరణాగతి చేస్తే మనల్ని అంత రక్షిస్తాడు స్వామివారు. మన భక్తిలో కానీ మన శరణాగతిలో కానీ లోపం ఉండాలే తప్పితే పరమాత్మ అనుగ్రహించేటువంటి విషయంలో ఏమాత్రము కూడా వెనకాడడు. అటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా లక్ష్మీపతే కమలనాభ సురేష విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప అని అన్నట్లుగా సాక్షాత్తుగా యజ్ఞస్వరూపుడు యజ్ఞ రక్షకుడు పరమాత్మ ఆనాడు రామావతారంలో యజ్ఞ సంరక్షణార్థమై విశ్వామిత్రునితో వెళ్ళి యాగరక్షణాన్ని నిర్వర్తించాడు కదా. యజ్ఞ ఫలభోక్త స్వామివారు. మనం ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించినా ఏ కైంకర్యాన్ని పరమాత్మకు నిర్వర్తించినా సరే అంత్యమున కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి, ఆ యొక్క ఫలాన్ని అంతా కూడా స్వామివారి యొక్క దివ్య చరణార విందముల చెంత సమర్పించాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు కదా. ఆ విధంగా కర్మ ఫలత్యాగాన్ని పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములయందు సమర్పించడం ద్వారా స్వామి అత్యంత వైభవోపేతముగా ఆ యొక్క ఫలాన్ని మనందరికీ కూడా అందే విధంగా స్వామి అనుగ్రహిస్తారు. అటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఈ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత ఆ యజ్ఞ రక్షను స్వామివారికి అలంకరింపచేసి వారణమాయిరం మాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమాలని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ వారణమాయిరం అనేటువంటి కార్యక్రమం నిత్యము తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో గోదాదేవిని స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఆమె చేసినటువంటి దివ్య వ్రతానికి పరమాత్మ సంతుష్టుడై 1000 ఏనుగులతో వచ్చి వివాహం చేసుకున్నాడు అని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నది. వారణం అంటే ఏనుగు, ఆయిరం అంటే 1000 ఏనుగులతో స్వామివారి వచ్చి వివాహం చేసుకున్నట్లుగా మనకు ఉన్నది. కాబట్టి ఆ వారణమాయిరం అనేటువంటి దివ్య ప్రబంధాన్ని గానం చేస్తూ ఆ పూర్ణ ఫలములైనటువంటి ఆ కొబ్బరికాయలను అటు ఇటు స్వామివారి యొక్క క్రీడా విలాసంగా నిర్వర్తించడం. వారణమాయిరం కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత మాలా పరివర్తనం అనేటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఇప్పుడు శ్రీదేవి భూదేవి ఇరువురు అమ్మవార్లు స్వామివారి చెంతకు చేరి అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడానికై సంసిద్ధులై ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అక్షతారోపణ కైంకర్యాన్ని మనం వీక్షించడం ద్వారా సకల ప్రపంచ మానవాళికంతా కూడా సుఖశాంతులు కలుగుతాయి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అటువంటి అక్షతారోపణ కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి యొక్క మంగళ నీరాజనాన్ని మనం అందుకుందాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే